కడప వైసీపీకి కంచుకోట, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ డెవలప్మెంట్ లేకుంటే ఎంత పెద్ద నేతనైనా పాతరేయడం ఓటర్లకు అలవాటే. ఇప్పటికే 2 టర్మ్స్ కడపలో వైసీపీకే గై కొట్టారు అక్కడి ఓటర్లు. మరి ముచ్చటగా మూడవసారి గెలిపించి హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఇస్తారా, లేకుంటే కూటమికి పట్టం కట్టి వైసీపీని పక్కకు నెట్టేస్తారా? అసలు కడపలో ఎవరి బలం ఎంత? కడప గడపలో మళ్లీ వైసీపీ జెండా ఎగురవేస్తుందా? ఉమ్మడి కూటమి బలం ఏ మేరకు వైసీపీని ఆపగలదు? ఇప్పుడివే ప్రశ్నలు కడప రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే కడపలో నువ్వా నేనా అన్న రేంజ్లో ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొన్నటి వరకు పరిచయం లేని వ్యక్తి ఈసారి బరిలో దిగడంపై తమకు హ్యాట్రిక్ పక్కా అంటోంది వైసీపీ. అసలు గత 2 సార్లు గెలిపిస్తే ఇక్కడి ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటి అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. కడప సిట్టింగ్ ఎమ్మెల్యే అంజద్ బాషా 2 సార్లు గెలిచి ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. కడప అసెంబ్లీ స్థానంలో మైనార్టీలు ఇప్పటికే 6 సార్లు గెలుపొందారు. కడపలో జనాభా సంఖ్య 2,74,226 మంది. అందులో మహిళలు 1,40,248 మంది ఉంటే పురుషుల సంఖ్య 1,33,890 మంది ఉన్నారు. ఇందులో ట్రాన్స్జెండర్లు 88 మంది ఉన్నారు. ప్రస్తుతం తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య ఇలా ఉంది. ఇందులో ఎక్కువ శాతం మైనార్టీలు, బలిజ ఓటర్లు ఉండగా మిగతా అన్ని కులాల వారు సమానంగా ఉన్నారు. ఇక్కడ మైనార్టీలు, బలిజలు ఎవరివైపు ఉంటారో వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు మైనార్టీలకు సీటు కేటాయించినా గెలుపు మాత్రం వైసీపీనే వరించింది. అందులోనూ కడప అంటే వైసీపీ కంచు కోట. అటువంటి కోటలో పాగా వేయాలని టీడీపీ అధినేత పలుమార్లు ప్రయత్నాలు చేశారు. కాకపోతే ప్రతిసారి ఓటమి చవిచూశారు. ఈసారి ఎలాగైనా కడపలో జెండా ఎగురవేయాలని వినూత్నంగా మైనార్టీ రిజర్వ్ అయిన నియోజకవర్గంలో కాపు నేతను బరిలో దించారు. మరి ఇది ఏ మేరకు లాభం చేకూరుస్తుందనేది చూడాలి. మరోవైపు కడప అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. అలాంటి కడప అసెంబ్లీలో ప్రస్తుతం ఎమ్మెల్యే అంజద్ బాషా హ్యాట్రిక్ కొడతారా? ప్రస్తుత ఎమ్మెల్యే అంజద్ బాషా మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్లో కార్పొరేటర్గా గెలుపొందారు. కాంగ్రెస్లో కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అనూహ్య రీతిలో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశాక 2014లో మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కడప ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి రావడం వల్ల అభివృద్ధికి అవకాశం లేకుండా పోయిందని అంజద్ బాషా విమర్శలు చేశారు. 2019లో అంజద్ బాషా 52,539 ఓట్లతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందడం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడ్డంతో అంజద్ బాషాను డిప్యూటీ సీఎం పదవి వరించింది. మంత్రివర్గ విస్తరణలో అంజద్ బాషాను తప్పిస్తారని భావించినా జగన్ మాత్రం ఆయనకు మళ్లీ అవకాశం కల్పించారు. సంక్షేమానికి 1,879 కోట్లు ఇచ్చామని, రానున్న ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి తనను మళ్లీ గెలిపిస్తాయని అంజద్ బాషా ధీమాగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా చంద్రబాబు కడప నగర అభివృద్ధికి ఒక్క రూపాయి కేటాయించలేదని, జగన్ సీఎం అయ్యాక 2,400 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశారన్నారు. కడపలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అంజద్ బాషాకు డిప్యూటీ సీఎం పదవితో పాటు మైనార్టీ శాఖ మంత్రిగా జగన్ అవకాశమిచ్చారు. 1994-99 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి డాక్టర్ ఖలీల్ బాషా, 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అహ్మదుల్లా, 2014-2019 ఎన్నికల్లో అంజద్ బాషా వైసీపీ నుంచి గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రెడ్డెప్పగారి మాధవిరెడ్డిని అధిష్టానం నిర్ణయిస్తే వైసీపీ నుంచి మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంజద్ బాషాకే సీటు కేటాయించారు.
ఇంతవరకు బాగానే ఉన్న టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాధవిరెడ్డి మాత్రం అమ్జద్ బాషాపై అవినీతి ఆరోపణలతో దాడి మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా అభివృద్ధి పేరిట ఆస్తులు పెంచుకున్నారని, అభివృద్ధి అంటే కూడళ్లలో విగ్రహాలు పెట్టడం కాదని, ప్రజల కనీస సౌకర్యాలు తీర్చాలన్నారు. జిల్లాలోని రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని, ఎన్నికల స్టంట్లో భాగంగా అభివృద్ధి డ్రామాలు ఆడుతున్నారన్నారు. వేసవి కాలం వస్తే తాగునీటికి ప్రజలు తల్లడిల్లుతున్నారని, ప్రభుత్వం ఏర్పడిన 5 ఏళ్లు అవుతున్నా తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపించలేకపోయారని మండిపడ్డారు. కడప నగరంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. అమ్జద్ బాషాకు ఆస్తుల సంపాదనపై ఉన్న దృష్టి ప్రజా సమస్యలపై లేదన్న భావనలో ప్రజల్లో ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిచాక అమ్జద్ బాషా అవినీతిని బయటికి తీస్తామన్నారు. ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు అమ్జద్ బాషాను ఇంటికి పంపిస్తారన్నారు మాధవిరెడ్డి. మొత్తానికి అమ్జద్ బాషా నిరంతరం ప్రజల్లో ఉన్నా కూడా ఆస్తుల విషయంలో మాత్రం కోట్లు కూడగట్టుకున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. అమ్జద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా అల్లుడు ఉమర్ కనుసన్నల్లోని అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని, ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కడపలో ప్రధానంగా నీటి సమస్య, డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయలేదన్న భావన ప్రజల్లో పాతుకుపోయింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్టు పనులకు సైతం అమ్జద్ బాషాకు కమిషన్లు ఇవ్వాల్సిందేనన్న పరిస్థితి నెలకొంది. కడప అసెంబ్లీ నియోజకవర్గ చరిత్ర చూసుకుంటే ఏ అభ్యర్థి కూడా 2 సార్లకు మించి ఎమ్మెల్యేగా గెలవలేకపోయారన్న సెంటిమెంట్ బలంగా ఉంది. ఏది ఏమైనా కడపలో టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగానే సాగుతోంది. మరి 30 ఏళ్లుగా మైనార్టీలకు కంచుకోటగా ఉన్న కడపలో విజేతగా ఎవరు నిలుస్తారు అన్నది తెలియాలంటే ఎన్నికలయ్యే వరకు వేచి చూడాల్సిందే.